హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ లావణ్య. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి, ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టొచ్చా లేదా అని. సో ఈ అంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కుకింగే పెడతారు, ఎంటర్టైన్మెంట్ పెట్టిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోసే పెడతారు, టెక్కి సంబంధించిన వాళ్ళు టెక్కి సంబంధించిన వీడియోసే పెడతారు. బట్ మిక్స్డ్ కంటెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు వచ్చే డౌట్ ఏంటి అంటే, మనం మిక్స్డ్ కంటెంట్ పెట్టడం ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందా, అసలు పెడితే దానివల్లే మనకి సబ్స్క్రైబర్స్ రావట్లేదా, వ్యూస్ రావట్లేదా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మిక్స్డ్ కంటెంట్ అనేది మీరు పెట్టొచ్చు. ఎందుకని చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు మీరు కుకింగే పెడుతున్నారనుకోండి, వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే, అంటే వాళ్ళకి ఏ వంటో లేదా టెక్నికల్గా అంటే యూట్యూబ్ పరంగా ఏదైనా తెలియకపోతేనే మీ వీడియోస్ అనేది ఓపెన్ చేస్తారు. అదే మీరు మిక్స్డ్ కంటెంట్ పెట్టారే అనుకోండి, మీ ఛానల్లో అన్ని రకాలైన వీడియోస్ దొరికాయి అనుకోండి, సో వాళ్ళు ఇంకొక ఛానల్కి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు. సో మీ ఛానల్కి వాళ్ళు అలవాటు పడతారనమాట. ఏదో మిక్స్డ్ కంటెంట్ పెట్టొచ్చు అని చెప్పేసి ఏది పడితే అది పెట్టేశారే అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మీ ఛానల్ మీద ఇంట్రెస్ట్ పోద్ది అండ్ మీ వీడియోస్ బోర్ కొట్టేస్తాయి అన్నమాట. సో అందుకోసం ప్రతిదీ కొంచెం కొత్తగా ఉండాలి అంటే మనం కొంచెం క్రియేటివ్గా ఆలోచించి వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో కుకింగ్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ప్రాంక్లు కానివ్వండి, లేదా ఇంకొంతమంది బయట థంబ్నెయిల్ ఒకటి పెడతారు, లోపల ఇంకోటి ఉంటుంది అనమాట. అంటే టోటల్గా వీడియో అంటే బయట థంబ్నెయిల్ వేరు, లోపల వీడియో వేరు, అట్లా కాదు. వీడియోలో అదే ఉంటుంది, థంబ్నెయిల్ అదే ఉంటుంది, బట్ మ్యాటర్ రాసే విధానం ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువ చేసి రాస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవ, నాకు మా ఆయనకి గొడవ అయింది అని చెప్పేసి, ఇలా అవుతుంది అని నేను అనుకోలేదు అని చెప్పేసి థంబ్నెయిల్లో పెట్టేస్తారు. అప్పుడు మనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, ఏమైంది అని చెప్పేసి క్లిక్ చేస్తాం. సో అట్లాగా ఆడియన్స్ని గ్రాప్ చేసుకోవడానికి కొంచెం క్రియేటివ్గా ఆలోచించి థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేస్తారనమాట. సో మీరు అట్లా మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టచ్చు. కానీ ఏది పడితే అది, ఒక రోడ్లో వెళ్తున్నారు, మీరు వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో ఒక చెట్టు కనపడింది, ఆ చెట్టుని తీసి పెట్టేయడం, లేదా ఇంట్లో మీరు కాఫీ తాగుతున్నారు, ఆ కాఫీ చుట్టూ ఇలా తిప్పుతూ, మొబైల్ ఇలా తిప్పుతూ ఆ కాఫీ కప్ చూపించడం. సో ఇట్లాంటివన్నీ పెట్టకూడదు అనమాట, పెట్టినా యూజ్ ఉండదు. సో ఏది కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా కనిపిస్తూ ఉండాలి అండ్ లేదా మీ వాయిస్ అయినా ఉండాలన్నమాట. సో ఏది లేకుండా జస్ట్ ఇప్పుడు షార్ట్స్లో ఏంటి అంటే మనకి ఎటువంటి మ్యూజిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ వచ్చింది కదా. సో ఏది పెడితే అది పెట్టేసి దానికి మ్యూజిక్ ఇచ్చేసారే అనుకోండి, యూజ్ ఉండదు. అండ్ ఫ్యూచర్లో బై లక్, మీ లక్ ద్వారా ఏదైనా ఒకటి క్లిక్ అయ్యి మంచి వ్యూస్, మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, ఫ్యూచర్లో మీకు మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకోసం చెప్తున్నాను, కొంచెం ఆలోచించి మిక్స్డ్ కంటెంట్ పెట్టినా కూడా యూస్ఫుల్ అయ్యేది పెట్టండి. అవతల ఏదైనా ఒక సబ్స్క్రైబర్ మీ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో కనీసం ఒకటైనా యూస్ఫుల్ అయ్యేది ఉండాలి. వాళ్ళు కనీసం ఒక 20 మినిట్స్ అయినా మీ వీడియోలో స్పెండ్ చేసేటట్టు పెట్టుకోండి, ఓకేనా? సో మిక్స్డ్ కంటెంట్ పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఏది పడితే అది పెట్టొద్దు. కొంచెం ఆలోచించి నీట్గా, నిదానంగా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, టెక్ కానివ్వండి. టెక్ అంటే మనం దాని మీద ఉన్న, ఇప్పుడు యూట్యూబ్ మీద మనం పూర్తి నాలెడ్జ్ తీసుకొని పెట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, దానివల్ల మీరేం ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీరేం మిస్టేక్స్ చేశారు, సో ఇట్లాంటివన్నీ కూడా పెట్టొచ్చు అనమాట. సో మిక్స్డ్ కంటెంట్ పెట్టొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, టెక్నికల్ పరంగా కాదు, ఓకేనా? సో మీ డౌట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ నేనైతే ఇప్పుడు ఫ్యాన్లన్నీ ఆపేసుకొని చేస్తున్నాను కాబట్టి ఫుల్ స్వెట్ వస్తుంది అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.